తమిళనాడులో హిందీ భాష వివాదం మరో కీలక మలుపు తిరిగింది. హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతుండడంపై మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ సినిమాలపై నిషేధం విధించాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా హిందీ సినిమాల లీజులపైనే కాదు, హిందీ భాష హోర్డింగ్లు, హిందీ పాటలపై నిషేధం విధించే ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతుందని కొంతకాలంగా స్టాలిన్ సర్కార్ తీవ్రంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ భాష సంస్కృతిని పరిరక్షించుకోవడంలో భాగంగానే డిఎంకే ప్రభుత్వం ఈ చట్టపరమైన చర్యకు సిద్ధమవుతున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ బిల్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందని, రాజ్యాంగంలోని అధికార 343, 351 ప్రకారం ఇంగ్లీష్ను సహా అధికార భాషగా కొనసాగించే విధానానికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం స్టాలిన్ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా స్టాలిన్ సర్కార్ నిర్ణయంపై బీజేపీ కత్తులు నూరుతోంది. తమిళనాడు సర్కార్ రాష్ట్రంలో 60 ఏళ్లుగా అమలు చేస్తున్న ద్విభాషా విధానంలో భాగంగా ఇంగ్లీష్ను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రం త్రిభాషా విధానాన్ని, మూడో భాషగా హిందీని అమలు చేయడాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ లోగోగా అధికార భారత రూపాయి చిహ్నం స్థానంలో తమిళ అక్షరంను ఉంచారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి విద్యలో భాష విధానంపై చర్చలు కొనసాగుతున్నాయి. 1948, 1949లో రాధాకృష్ణన్ కమిషన్ అంతర్ ప్రాంతీయ అవగాహనను ప్రోత్సహించడానికి మొదట 3 భాషల సూత్రాన్ని ప్రతిపాదించినట్లు డిఎంకే నేతలు గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఏ వైపుకు దారితీస్తుందో వేచి చూడాలి మరి.